ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత కేజ్రీవాల్ ఇవాళ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైలుకెళ్లిన ఆయన ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యారు. సడన్ గా సీఎం పదవికి రాజీనామా చేసి అతీషీని ఆ సీట్లో కూర్చోబెట్టారు. దీంతో సెప్టెంబర్ 21న అతీషీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో కేజ్రీవాల్ వెంటనే అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. అయితే ఆయన హర్యానా ఎన్నికల ప్రచారంలో ఇన్ని రోజులు బిజీగా ఉన్నారు. నిన్నటితో ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇవాళ నివాసాన్ని ఖాళీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఓ పార్టీ అధినేతగా ఉన్న కేజ్రీవాల్ కు అధికారిక నివాసాన్ని కేటాయించాలంటూ కేంద్రానికి ఆమ్ ఆద్మీ పార్టీ లెటర్ రాసింది. కానీ కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో ఆ పార్టీ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో ఉండాలని డిసైడ్ అయ్యారు కేజ్రీవాల్. అశోక్ మిట్టల్ ఇల్లు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఇది కేజ్రీవాల్ కు వివిధ పనులు నిర్వహణకు అనువుగా ఉంటుందని భావిస్తున్నారు. కేజ్రీవాల్ కు ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, కార్మికులు, వివిధ సామాజిక రాజకీయ ప్రముఖులు వసతి కల్పించేందుకు ముందుకు వచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. అయితే కేజ్రీవాల్ తన అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలను కలిసే సౌలభ్యం ఉండే అశోక్ మిట్టల్ ఇంటిని ఎంచుకున్నారు.